హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇదేంటి అనుకుంటున్నారా? దోసల పిండి. అప్పుడైతే దోసల పిండి కాదు. అప్పుడైతే పప్పు నానబెట్టి బియ్యం పప్పు కలిపి రెండు నానబెట్టి బెల్లం వేసి అట్టులాగా వేసుకుంటూ వాళ్ళండి. కానీ ఇప్పుడు దోశ అంటారు, అప్పుడు అట్టు. కానీ అప్పుడు చాలా టేస్టీగా ఉండేదండి ఇది. ఇప్పుడైతే ఎవరు తింటలేదు. నేను కూడా ఎప్పుడన్నా దోసల పిండి వేసిన తర్వాత మిగిలితే బెల్లం వేసి ఇలా అట్టు వేసుకొని తింటాను. నేను తింటాను, కాజల్ కూడా చాలా ఇష్టము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కానీ అప్పుడున్న టేస్ట్ అయితే ఇప్పుడు లేదు. ఏ అట్టు అంటారో మరి, ఇక్కడైతే దోశ అంటారు. మా భాషలో అయితే అట్టు, బెల్లం అట్టు. ఓకేనండి, నా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, బాయ్.